ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల వాక్య భాగం చదువుదాం. ఒకటి జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రెండవది దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. ఒకరు జకర్యా గ్రంథాన్ని తీయండి, ఇంకొకరు దానియేలు గ్రంథాన్ని తీసి పట్టుకోండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనము నుండి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగించబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవచున్నాను. పట్టణము పట్టబడును, ఇళ్ళు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి, సొగము కొండ ఉత్తరపు తట్టుకు, సొగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినాలలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్టు మీరు పారిపోవుదురు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపుకి తిరుగుదాము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారే తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకొలుదురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి
నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలు అను అతడు చెప్పెను. చాలండి, చాలు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇక్కడ 2 చోట్ల వాక్య భాగము చదివి ఉన్నాం. ఒకటి జకరియా గ్రంథములో నుండి తీసుకున్నాం, ఇంకొకటి దానియేలు గ్రంథములో చదివి ఉన్నాం. ప్రభువా, ఈ వాక్యాన్ని నీవే విరిచి నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి ప్రభువా. వాక్యములో దాచబడిన మర్మము మాకు బయలుపరచండి. ఆ మర్మాన్ని తెరవండి ప్రభువా. వాక్యములో మా స్థానము ఏదో మేము ఎరుగుదుము గాక ప్రభువా. 6వ బూర 7వ బూర మధ్యలో ఏమి జరుగుచున్నవో అవి మేము చూచుదము గాక ప్రభువా. అయ్యా, నీ కృప మాకు తోడుగా ఉంచమని, కొద్ది నిమిషాలు మీరు మా అందరితో మాట్లాడమని, ఆత్మీయ వాతావరణము కలగజేయమని, ఆయా వాక్యాన్ని విరిచి మాకు అనుగ్రహించండి ప్రభువా. మమ్మల్ని అందరిని అభిషేకించమని, నీ కృపతో మమ్మల్ని భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి బుధవారం కూడా 6వ బూర 7వ బూర మధ్యలో ఏమి జరుగుచున్నదో కొన్ని కార్యాలు చూసుకుంటా వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వారము కూడా 6, 7 బూరల మధ్యలో జరుగుతున్న సంఘటనలు మీ మధ్యకి నేను తీసుకొని రావటానికి ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బూరలు మనం చూస్తే ఇక్కడ మనం ఏం చూస్తున్నామయ్యా అంటే జకరియా గ్రంథములో 14వ అధ్యాయములో ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది అని రాస్తున్నాడు. ఎవరు రాస్తుంది? జకరియా ప్రవక్త. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగించబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేనే అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏం జరగబోతుందండి? యెరూషలేము మీద యుద్ధము చెయ్యటానికి ఎవరిని సమకూరుస్తున్నాడంటే దేవుడే యెరూషలేము మీద యుద్ధము చేయటానికి అన్యజనుల్ని రేపుతున్నాడు, సమకూరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తున్నాము, యెరూషలేము ఒక పక్క ఉంటే మిగతా దేశాలన్నీ కూడా ఒక పక్క ఉంటున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అన్యజనులందరూ కూడా, మిగతా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నారయ్యా అంటే యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నారు. అది 7వ బూర కింద జరిగే సంఘటన. హల్లెలూయా. వారికి యూదులకి వధువు ఎత్తబడిన తర్వాత 7వ బూర కింద జరిగే సంఘటన ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే అయ్యా, వాళ్ళకి జరిగే సంఘటన మనకెందుకయ్యా?
మనమిది మన సంఘటన ఏదో చూసుకోవాలి కదా. హల్లెలూయా. అంటే మనకి గడియారం ఎవరంటే వారే. మనకి గడియారం ఎవరు? వారే. ప్రవక్త ఏమన్నాడంటే బూరల పండుగలో 7వ బూర కింద ఇజ్రాయేల్ ప్రజలకి ఏమి జరుగుతుందో 7వ ముద్ర కింద అన్యజనులకి అదే జరుగుతున్నది. అంటే వారికేమో ఇజ్రాయేల్ ప్రజలకి 7వ బోర్ ఇచ్చాడు, మనకేమో అన్యజనులైన మనకి 7వ ముద్ర ఇచ్చాడు. ప్రజల 7వ బోర కింద ప్రపంచంలో ఉన్న అన్ని జనులందరూ కూడా ఏకమై ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారంటే యెరూషలేం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ 7వ ముద్ర కింద ఆత్మ సంబంధమైన యెరూషలేం ఉంది. ఎవరు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు? మనం. వాళ్ళు భౌతిక సంబంధమైన ఇజ్రాయేలు, మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్. అన్ని జనుల్లో ఉన్న మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ అయి ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని జనులందరూ కూడా అన్ని మత శాఖలన్నీ కూడా ఏకమై ఎవరిని చుట్టముట్టబోతున్నాయి? ఆత్మ సంబంధమైన అన్ని ఇజ్రాయేల్ అయిన మనలను చుట్టబోతున్నాయి. ప్రజలా భౌతిక సంబంధమైన ఇజ్రాయేలుని ఎలాగా అన్యజనులందరూ కూడా దేవుడు రేపినప్పుడు వాళ్ళందరూ కూడా ఏకమై భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ మీద ఎలాగ వస్తున్నారో వాళ్ళ మీదకి, అదే విధానంలో ఇటు అన్యజనుల్లో వధువు మీదకి కూడా అలాగే ఒత్తిడి రాబోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచ సంఘముల సమైక్య నుండి ఒత్తిడి రాబోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ఉన్న అన్ని జనుల సంఘాలన్నీ ఏకమైపోతాయి. ఈమె మీదకి ఒత్తిడి ముట్టడేస్తాయి అన్నమాట. ఒత్తిడి వస్తుంది. ఆ టైంలో ఈమె పక్షాన నిలబడే ఎవరో ఒకళ్ళు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ దానియేలు గ్రంథములో కూడా మనం చూసినట్టయితే ఆ కాలమందు నీ జనుల పక్షాన నిలుచునట్టి మహా అధిపతి యగు మిఖాయేలు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆపద టైములో మిఖాయేలు వస్తున్నాడు. ఏందయ్యా పాస్టర్ గారు, ఆయన రావచ్చు కదా, ఎందుకని మిఖాయేలుని పంపించారు అంటే, మిఖాయేలు ఎవరో కాదు, క్రీస్తే. ఆయనే. మిఖాయేలు ఎవరో కాదు, ఆయనే. ఆయన మహా అధిపతి. అక్కడ రాశాడు కదండి, మహా అధిపతియగు మిఖాయేలు. ఎవరి పక్షాన నిలబడటానికి? దానియేలు నీ జనుల పక్షాన నిలబడటానికి. అంటే అది ఏ బూర కింద ఉన్నది? 7వ బూర కింద ఉన్నది. అంటే 7వ బూర కింద ఇజ్రాయేల్ పక్షాన నిలబడటానికి మిఖాయేలు గనక వచ్చినట్లయితే 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువు పక్షాన నిలబడటానికి మిఖాయేలు రావాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. వారికి మిఖాయేలు వచ్చినట్టయితే మనకి కూడా ఇటు కూడా. ఎందుకని? వారికి ఏం జరుగుతుందో మనకి అదే జరుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అంతే కదా, పాత నిబంధన అంతా కూడా మనం సాదృశ్యాలతో నీడలతో చూసుకుంటా వారినే మాదిరిగా చూసుకుంటా వస్తున్నాం కదా. హల్లెలూయా. ఆ రోజు శారాకేం జరిగిందో మనకి అదే జరుగుతుంది. రిబ్కాకేం జరిగిందో మనకి అదే జరిగింది. రూతుకేం జరిగిందో మనకి అదే జరిగినది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయా ప్రవక్తలకు ఏం జరిగిందో మనకి కూడా అదే జరుగుతా ఉన్నది.
హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, చాలా జాగ్రత్తగా పట్టుకున్నట్టయితే ఇక్కడ ఆ కాలమందు అంటే ఒక ప్రత్యేకమైన కాలము గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ కాలమే ఇక్కడ కూడా జకర్యా గ్రంథంలో ఆ కాలం ఏదో బయటికి తీసుకొస్తున్నాడు. ఏదో కాదది, అది యెహోవా, ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లగొట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సొగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అంటే ఈ శేషించిన వారు ఉన్నారు, వారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుతున్నారు. ఈ శేషించిన వారు ఎవరో కాదు, వీరికి ఈ శేషించిన వారి పక్షాన ఎవరొస్తున్నారయ్యా అంటే మిఖాయేలు వస్తున్నాడు, క్రీస్తు వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఇటు కూడా దేవుడి ఏర్పాటులో, ఎన్నికలో ఉన్నవారు ఎవరో అన్యజనుల్లో ఉన్నారు. వీరి పక్షాన నిలబడటానికి కూడా ఈ క్రీస్తు వస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ వచనాలు. చూడండి 3వ వచనం, 14:3 అండి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో. చూడండి, యుద్ధం ఎవరిదంటావు? యెహోవాదే. దావీదు చెప్పలేదు యుద్ధము యెహోవాదే అని? గొలియాతు మీదకి వెళ్ళాడా లేదా? గొలియాతుని చంపాడా లేదా? యుద్ధము యెహోవాదే అయి ఉన్నది. ఐగుప్తు మీదకి మోషే వెళ్ళాడా లేదా? యుద్ధము యెహోవాదేనని మోషే ఐగుప్తు మీదకి వెళ్ళి ఐగుప్తుని అంతా సర్వనాశనం చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజలను అక్కడి నుండి విడిపించి తీసుకొని వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో? అన్యజనులతో. అన్యజనులతో యుద్ధము చేస్తున్నాడు. ఎవరు? యెహోవా. హల్లెలూయా. మీరు చూడండి, ఎవరి మీదకి ఈ అన్యజనులందరూ వెళ్ళారు? ఇజ్రాయెల్ మీదకి. యెరూషలేములో ఉంది ఇజ్రాయెలేగా. యెరూషలేములో ఉంది ఎవరండి? ఇజ్రాయెల్ మీదకి ఈ అన్యజనులందరూ వెళ్ళారు. అదే ఏమంటావు? హెర్మగెద్దోను యుద్ధము. ఏంటండి అది? హెర్మగెద్దోను యుద్ధము. మిమ్మల్ని ఒక్కసారి దాని దగ్గరికి నేను తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుచున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. హల్లెలూయా. అందరూ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 16, 13. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను పోగు చెయ్యవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హెర్మగెద్దోను చోటుకు. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వేం చూస్తున్నావంటే 7వ బూరకి ముందుగా కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళటం యోహాను చూస్తున్నాడు. 7వ బూర ఏదో కాదు, హెర్మగెద్దోను యుద్ధం. హల్లెలూయా. 7వ బూర ఏంటి? హెర్మగెద్దోను యుద్ధమే 7వ బూర. అంటే 7వ బూరకి జనులను పోగు చేస్తా ఉన్నది.
భూమి మీద ఉన్న సకల జనులందరినీ కూడా మోసగించి ఆ యొక్క జనులని పోగు చేసి యుద్ధానికి తీసుకొని వెళ్తుంది. ప్రైజల్లా పట్టుకుంటున్నారా? ఏంటి అవి? కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. ఎవరి మీదకి యుద్ధానికి? ఇజ్రాయేల్ పక్షాన నిలబడిన ఆ యెహోవా మీదకి యుద్ధానికి. పట్టుకుంటున్నారా? అక్కడ ఎవరు నిలబడ్డారు? నీ జనుల పక్షాన నిలుచునట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు నిలబడ్డాడు. హల్లెలూయా. అంటే ఇటు మనము చూస్తున్నాము, యూదుల ఇజ్రాయేల్ పక్షాన మహా అధిపతి అయిన మిఖాయేలు నిలబడుతున్నాడు. అయితే కప్పల వంటి 3 అపవిత్రాత్మలు భూమి మీద బయలు వెళ్లి ప్రజలను మోసగించి అబద్ధాన్ని నమ్మునట్టుగా చేసి సత్యమైన దేవుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాయి. హల్లెలూయా. ఎవరు? అన్ని జనులందరూ, సమస్తమైన అన్ని జనులందరూ. ఎవరెవరు వస్తున్నారో తెలుసా యుద్ధానికి? ఎవరెవరు వస్తారో తెలుసా మీకు? సరే చూడండి, మీరే చూడండి యుద్ధానికి ఎవరెవరు వస్తారో. అది కూడా కావాలిగా మీకు. యుద్ధానికి ఎవరెవరు వస్తారో తెలియాలిగా. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. అందరూ తీయండి. చాలా అద్భుతమైన స్క్రిప్చర్, చాలా లోతైన సబ్జెక్టు. ఈ గడియ కావలసిన వర్తమానం. హల్లెలూయా. మరియు ఒక దూత. బాబా, ఎవరండి? ఒక దూత ఎక్కడ నిలబడింది? సూర్యునిలో నిలబడింది. సూర్య బింబములో నిలబడినది. ఎవరో చెప్తారా ఆ దూత? హల్లెలూయా. ఆ దూత ఎవరికైనా తెలుసా? సూర్యుడిలో నిలబడిన దూత ఎవరికైనా తెలుసా? పాస్టర్ గారు, ఎవరన్నా సూర్యుడి దగ్గరికి వెళ్తే మసి బొగ్గైపోతారు. చంద్రుడి మీదకి వెళ్ళారని చెప్పుకోవచ్చు. సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్తారు పాస్టర్ గారు? అది కాకుండా సూర్య బింబం లోపల నిలబడ్డారని చెప్తున్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. సూర్యుడి దగ్గరికి వెళ్ళటమే కష్టమైతే ఆ బింబం లోపలికి వెళ్ళాడని చెబుతున్నావు. సూర్య బింబంలో నిలబడ్డాడని చెబుతున్నావు నువ్వు. హల్లెలూయా. మరి ఈయన ఎవరై ఉంటారంటావు? ఆ సూర్యబింబంలో నిలబడిన దూత. ఎంతమందికి తెలుసు? చెయ్యొత్తాను ముందు. ఎవరికి తెలుసా? తెలీదా? ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నారా? హల్లెలూయా. సరే, జాగ్రత్తగా పట్టుకోండి. ఆ సూర్య బింబములో నిలబడిన దూత ఎవరో కాదు, 7వ సంఘకాలపు వర్తమానికుడు. ఎవరండి? అంటే విలియం మ్యారియన్ బ్రన్హాం, ఏలియా ఆత్మ కలిగిన ఆయన. పాస్టర్ గారు, ఆయన ఎలా నిలబడ్డాడు పాస్టర్ గారు అంటారా? ఆయన సూర్యబింబంలో నిలబడ్డారు. ఈమె సూర్యుడిని ధరించుకోనున్నది. ప్రకటన 10:12లో ఉన్న స్త్రీ ఎవరిని ధరించుకుంది? సూర్యుడిని ధరించుకుంది. చంద్రుడి మీద నిలబడింది. 12 నక్షత్రాల కిరీటాన్ని కలిగి ఉన్నది. సూర్యుని ధరించుకున్నదా లేదా? మరి సూర్య బింబంలో నిలబడిన దూత ఆయనే. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా సూర్యుడిని ధరించుకొని ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే సూర్య బింబములో నిలబడిన దూతను చూశాడు. అతడు అంటే ఆయన పిలుస్తున్నాడు. అంటే 7వ దూత యొక్క వర్తమానం చూడండి. హల్లెలూయా. ఆయన పిలుస్తా ఉన్నాడు. ఏంటండి? ఏం పిలుస్తున్నాడో చూడండి ఒకసారి. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి అంటున్నాడండి. హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నాడు ఈయన? హల్లెలూయా. నీకు తెలుసా ఏలియా ఉన్నాడా? తిప్షీడైన ఏలియా తెలుసుగా.
తిప్షీడైన ఏలియా దినాల్లో హల్లెలూయా ఆయన కూడా ఏం చేశాడంటే, అహాబు నీ రక్తము కుక్కలు నాగుతాయి, యెజబెలు నీ మాంసాన్ని కుక్కలు ఆకాశ పక్షులు కూడా తింటాయి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆకాశ పక్షులని భూజంతువులని పిలుస్తున్నాడు ఏలియా. ఇక్కడ కూడా ఈ ఏలియా కూడా ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? ఆ రోజు అహాబు యెజబెలు వారి యొక్క మాంసాన్ని కుక్కలు తిన్నట్టయితే, వారి యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులు తిన్నట్టయితే, మరలా ఈ కాలపు ఏలియా ఇక్కడ వాక్యాన్ని వ్యతిరేకించిన వారి యొక్క మాంసాన్ని కూడా ఆకాశ పక్షులు తినాలి కదా. తినాలంటావా వద్దంటావా? నీడలో ఉంది, నిజ రూపంలో ఉండాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, కొంచెము ఏమంటున్నాడో చూడండి. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి రాజుల మాంసము. చూడండి అండి, అపవాది సర్వలోకాన్ని మోసపుచ్చేసింది. రాజులు వస్తున్నారు, సహస్రాధిపతులు వస్తున్నారు, బలిష్ఠులు వస్తున్నారు. బలిష్ఠుల మాంసము, గుర్రముల మాంసము, ఆ గుర్రాల మీద కూర్చొని ఉన్న వారి మాంసము, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసాన్ని తినుటకై దేవుని యొక్క గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏంటండి ఇది? ఇదేంటది? 7వ బూర. హల్లెలూయా. అయ్యా ఇక్కడ క్రీస్తు రాలేదే, ఎందుకు రాలా? సరిగా చూడు, లేఖనము జాగ్రత్తగా పట్టుకో. 19వ వచనం. మరియు ఆ గుర్రము మీద ఇదిగో ఆ గుర్రం అన్నాడే, ఆ గుర్రము మీద కూర్చున్న ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ, ఆయన సేన. ఎవరా సేన? ఆయన భార్య. అంటే ప్రకటన మనం చూస్తున్నాం కదా, ప్రకటన 19లో 11వ వచనంలో పరలోకం తెరవబడిండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించువాడు, ఆయన నేత్రాల అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలుండెను, రాయబడిన ఒక నామం ఆయనకి కలదు, ఆయనకే గాని అది మరి ఎవ్వరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రాలెక్కి. చూసారండి, ఇప్పుడు యేసుక్రీస్తు గుర్రమెక్కి, ఆయనతో పాటు ఆయన సేన కూడా గుర్రమెక్కి వస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నారు వీళ్ళు? ఎవరి దగ్గరికి? ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఆపదలో ఉండినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన నిలబడటానికి దేవుడు వస్తున్నాడు. ఈ దేవునితో పాటు ఆయన భార్య కూడా వస్తా ఉన్నది. పట్టుకుంటున్నారు ఈ విషయాలు, జాగ్రత్తగా పట్టుకోండి. హెర్మగెద్దోని యుద్ధాన్ని ముగించటానికి ఆయనతో పాటు ఆయన సేన. ఆయన సేన ఎవరో కాదు, ఆయన భార్య. అదే ఇక్కడ అంటున్నాడు 19. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను. అంటే ఇక్కడ ఎవరు కనపడుతున్నారు నీకు? యేసుక్రీస్తు కనపడుతున్నాడు, ఆయన సేన, ఆయన భార్య కూడా కనబడుతుంది. ఆ క్రూర మృగమును, భూరాజులను, వాని సేనలను. ఇప్పుడు ఈ క్రూర మృగం ఎవరు? ఈ యొక్క అపవాది అయి ఉన్నాడు.
పట్టుకుంటున్నారండి. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళి ప్రజలందరినీ మోసగించి యుద్ధానికి నడిపించాయి. అక్కడ వాడి వెనక ఆ ఉన్నది ఎవరంటే అపవాదై ఉన్నాడు. సముద్రంలో నుండి వచ్చిన కురుముఖం వాడే, భూమిలో నుండి వచ్చిన కురుముఖం వాడే. ప్రజలా పట్టుకుంటున్నారా? అది క్రూర మృగమని లేఖనం సెలవిస్తా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఈ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని చూసారా అండి? పట్టుకున్నారా? క్లియర్ చేసేశాడు. ఎవరు వచ్చారంట యుద్ధానికి? మృగానికి నమస్కరించిన వారు, ఇంకా ప్రతిమను నమస్కరించిన వారు. ప్రజలా ఆ మృగపు ముద్ర వేయించుకున్నవారు. బా, ఎంత క్లియర్ గా ఉందో చూడండి. 2 ముద్రలే ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ, దేవుని ముద్ర. 2 అపవాది మృగపు ముద్ర, అది అపవాదిది. హల్లెలూయా. ఇదేమో దేవుని ముద్ర, అది అపవాది ముద్ర, మృగపు ముద్ర. పట్టుకుంటున్నారా? 2 ఉన్నాయి ముద్రలు, దేవుని ముద్ర అయినా లేక మృగపు ముద్ర అయినా. పట్టుకుంటున్నారా? ఈ 2 ముద్రల్లో ఏదో ఒక ముద్ర కింద ఉండాలి. ఇప్పుడు 7వ దూత సూర్యబింబములో నిలబడిన దూత దేవుని ముద్ర తీసుకొచ్చాడు. 7వ సంఘకాలపు వర్తమానికుడు దేవుని ముద్ర తీసుకొచ్చాడు. ఆ వర్తమానం నమ్మటమే నీకు పరిశుద్ధాత్మ ముద్ర పొందుకుంటా ఉన్నావు. హల్లెలూయా. వర్తమానం త్రోసేయటమే నువ్వు మృగపు ముద్రను పొందుకుంటావు. మృగపు ముద్ర ఎలా పొందుకుంటారంటే పరిశుద్ధాత్మను త్రోసేయటమే, వాక్యాన్ని త్రోసేయటమే మృగపు ముద్ర. మీకు క్లియర్ చేయమంటారా? మీకు క్లియర్ చేస్తాను, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు హేబేలు దేవుని ముద్ర పొందుకున్నాడు, కయ్యూను మృగపు ముద్ర పొందుకున్నాడు. హేబేలు దేవుడు ఇచ్చిన బయలుపాటు ప్రత్యక్షత ద్వారాగా దేవుణ్ణి ఆరాధించాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అతడు సత్క్రియ చేశాడు. కయ్యూను వచ్చేసేదలికే సత్క్రియ చేయల. హల్లెలూయా. ఫలాలు, పండ్లు, కాయలు, జర్రికాయలు అన్ని పెట్టాడు, ధాన్యము పెట్టి దేవుడికి అర్పించాడు. అయితే దేవుడు దాన్ని స్వీకరించలా. స్వీకరించలా. ఎవరు? కయ్యూను అర్పించిన అర్పణని దేవుడు స్వీకరించలా. హేబేల్ అయితే ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లని తెచ్చి, అది రాలంటున్నా గాని దాన్ని మెడకి ఆ ద్రాక్ష తీగ కట్టి దాన్ని పట్టుకొని లాగుతూ తీసుకొని వచ్చి ఆ యొక్క పదునైన రాయి ఒకటి తీసుకొని దాని మెడకాయి కోసేశాడు. హల్లెలూయా. అప్పుడు మెడకాయ కోసినప్పుడు అది నరాలు కట్ అయిపోయి గిలగిల తన్నుకుంటా అదంతా రక్తం అంతా చిందించేసింది. ఆ యొక్క బలిపీఠం మీద రక్తం ఎలాగ కనపడింది? హల్లెలూయా. ఆ బలిపీఠం మొత్తం కూడా రక్తంతో, చిందించబడిన రక్తంతో నిండిపోయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు హేబేలు అర్పణ దేవుడు స్వీకరించి ఆకాశం నుండి అగ్నిని తీసుకొచ్చేశాడు, బలి అర్పణ స్వీకరించేశాడు. అదే కయ్యూను అర్పణ దగ్గర దేవుడు స్వీకరించాల, ఎటువంటి అగ్ని లేదు. ప్రజలా ఇక కయ్యూను ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు. ఓ కయ్యూనా, నువ్వెందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావు? నీ తమ్ముడు సత్క్రియ చేశాడు కదా, నువ్వు కూడా సత్క్రియ చేస్తే నేను కూడా నీ అర్పణ స్వీకరిస్తాను, నేను కూడా నీ ఆరాధన స్వీకరిస్తాను, అప్పుడు నువ్వు తలెత్తుకుంటావు కదా అని దేవుడు మాట్లాడాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుందువు కదా అని దేవుడు మాట్లాడాడు. అయితే నేను నా తమ్ముడు ఆరాధన నేను స్వీకరించి నా తమ్ముడు అర్పించిన బలిని నేను అర్పించేదేంటి, నేను దాన్ని ఇష్టపడనని తమ్ముడిని చంపేశాడు. అంటే దాన్ని ఏం చేశాడు? త్రోసేశాడు. అర్థమవుతుందా? త్రోసేసినప్పుడు దేవుడు దిగొచ్చాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు. నేనేమన్నా వాడికి కావలవాడినా అని అంటున్నాడు. నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయనకి తెలియకుండా ఏది లేదు, సమస్తం ఎరిగిన దేవుడు. ఇక అప్పుడు దేవుడు కయ్యూను మీద మృగపు ముద్ర వేసేసి పంపించేశాడు. వర్తమానం త్రోసేయటమే మృగపు ముద్ర. ఈ రోజు సంఘ శాఖలన్నీ కూడా ఈ కాలపు వర్తమానాన్ని త్రోసేసినాయి. అందుకే అవి మృగపు ముద్రను పొందుకొని ఉన్నాయి. అందుకే అంటున్నాడు ఇక్కడ, మృగమును గాని దాని ఏమంటున్నాడండి ఇక్కడ 20వ వచనం, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి, చూసారండి అక్కడ ఏదో కడుపులో నొప్పొస్తే జనులు స్వస్థత జరుగుతుందంట. అక్కడికి ఏదో అక్కడికి వెళ్ళిన వాళ్ళని, కాకాని తోటకి వెళ్ళిన వాళ్ళందరూ హీలింగ్ అవుతున్నారంట. పలానా చోటకి వెళ్తే అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి అంట అని వెళ్ళిపోతా ఉన్నారు. అది హీలింగ్ అంటే సూచక్రియలు చేస్తుంది. అది దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక చాలా మంది జనులు ఆ సూచక్రియల్లో పడి మోసపోతా ఉన్నారు. హల్లెలూయా. వధువు అలా మోసపోదు. వధువు వాక్యము ద్వారాగా ఎరుగుతుంది. వాక్యము వధువు అక్కడ వాక్యము ఉన్నదా లేదా అని ఎరుగుతుంది. ప్రభువా మేము నీ నామమున స్వస్థతలు చెయ్యలేదా? నీ నామమున అద్భుతాలు చెయ్యలేదా? నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని ఆ దినాన అనేకులు ఆయన్ని అడుగుతారని బైబిల్లో రాశాడు. నా బైబిల్లో అలాగే ఉంది. మరి వీళ్ళు స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, ప్రవచనాలు చెప్పారు, అన్ని జరిగినా గాని యేసు వారితో ఏమన్నాడంటే, అక్రమము చేయువార్లారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పోండి అన్నాడు. ఇప్పుడు మన విశ్వాసం హీలింగ్ మీద పెడదామా? మన విశ్వాసం అద్భుతం మీద పెడదామా? మన విశ్వాసం సూచక్రియ మీద పెడదామా? మన విశ్వాసం పలకబడిన మాట మీద పెడదామా? వాక్యం మీద పెట్టాలి. మీరు చూసారా, మన విశ్వాసము ఏదో స్వస్థతల మీదో, అద్భుతాల మీదో, భాషలు మాట్లాడే వాటి మీదో, సూచక్రియల మీదో కాదు. మీకు దేని మీద విశ్వాసం పెట్టాలో పేతురు క్లియర్గా రాస్తున్నాడు. మీకు చూపిస్తా లేఖనము మీ హృదయములో, మీ మనసులో నాటుకుపోవాలి ఆ లేఖనం. పేతురు రాసిన 2వ పత్రిక. చాలా జాగ్రత్తగా చూడండి. విశ్వాసం దేని మీద పెట్టాలో క్లియర్గా వాక్యమే చెప్తుంది. హల్లెలూయా. 1వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను, ఈరోజు అన్ని చమత్కారపు కథలే. కడుపుబ్బ నవ్వీయటం సంఘాల్లో జరుగుతున్నది ఇవే. కానీ పౌలు గాని, పేతురు గాని, పరిశుద్ధాత్మ పొందిన శిష్యులు గాని చమత్కారంగా కల్పించిన కథలు సంఘంలో బోధించిన వాళ్ళు. ఎప్పుడు బోధించారు? చమత్కారపు కథలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి అంటే, ఎప్పుడైతే అపోస్తుల బోధ చనిపోయినదో, పరిశుద్ధాత్మ సంఘంలో నుండి వెళ్ళిపోయినదో ఆ ప్లేస్ లో చమత్కారపు కథలు వచ్చాయి. ఇక హల్లెలూయా. ఇక ఈ ప్రజలందరూ కూడా చమత్కారపు కథలకు అలవాటు పడ్డారు. బుర్ర కథలు వినొస్తారుగా, బయట బుర్ర కథలు, అలాగే చమత్కారంగా కల్పించిన కథలు. హల్లెలూయా. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో చెబుతాడు, తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు, ఇక్కడ పేతురు కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక్క సాక్ష్యమే కాదు, 1, 2, 3 సాక్ష్యం, అది స్థిరపరచబడుతుంది. పేతురు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నారు, యోధా కూడా చెప్తున్నారు. హల్లెలూయా. యోహాను కూడా చెప్తున్నాడు. ఇన్ని విషయాలు ఉన్నాయి మీకు బైబిల్ చదివితే. 16 ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను
మేము మీకు తెలపలేదు. అంటే వీరు ఆ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు రాకడని ఎలా తెలుపుతున్నారంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తితో తెలుపుతున్నారు. హల్లెలూయా. అందుకంటున్నారు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మన విశ్వాసం దేని మీద పెట్టాలో చెప్తున్నాడు. 17వ వచనం, ఆయన మహత్యమును చూసారా? పేతురు, యోహాను, యాకోబు ముగ్గురున్నారా? రూపాంతరపు కొండ దగ్గర ఎవరెవరున్నారు? పేతురు, యోహాను, యాకోబే కండి. ముగ్గురా? ఆ ముగ్గురిని అంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాడా? హల్లెలూయా. రూపాంతరం చెందుతున్నారా? యేసు రూపాంతరం చెందేటప్పుడు వీళ్ళు అక్కడే ఉన్నారా? ఆయన మహిమను, దివ్య మహిమను కన్నులారా చూసారా? కన్నులారా చూసినా కానీ దాని మీద కూడా వాళ్ళు ఆధారపడలా. ఈరోజు ఒక కళ వచ్చిందనుకో అందరు ఆ కళ మీద ఆధారపడతారు. నో 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 కళ వచ్చినంత మాత్రాన కళ మీద ఆధారపడకూడదు. దానికంటే స్థిరమైనది దేవుని వాక్యం. హల్లెలూయా. మనం ఆధారపడాల్సింది ఒక కళ మీదో, ఒక ఆ యొక్క ప్రవచనం మీదో, ఒక అద్భుతం మీదో, లేకపోతే ఒక స్వస్థత మీదో అలా కాదు. మనం ఆధారపడాల్సింది వాక్యం మీద. అందుకే అంటున్నాడు చూడండి, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. 19వ వచనం జాగ్రత్త పట్టుకో. మరియు ఇప్పుడు దాకా చెప్పుకుంటా వచ్చాడు. ఏంటి? మేము ఆయన మహిమను కన్నులారా చూశాము. ఆయన శబ్దము దివ్య మహిమ నుండి, అక్కడ నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే స్వరము కూడా విన్నారు వీళ్ళు. హల్లెలూయా. 19వ వచనం అంటున్నాడు, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం దేని మీద ఆధారపడాలి? స్థిరమైన ప్రవచన వాక్యం మీద ఆధారపడాలి. దేని మీద కట్టబడాలి? వాక్యం మీద కట్టబడాలి. అలా కట్టబడని వ్యక్తి కూలిపోతాడు. వాడు దర్శనాల మీద కట్టుకొని, ప్రవచనాల మీద కట్టుకొని, స్వస్థతల మీద కట్టుకొని, ఎలాగైనా కొట్టుకొని, స్థిరమైన వాక్యం మీద కనుక నీ పునాది లేదనుకో, అక్కడ నువ్వు కట్టబడటం లేదనుకో, నువ్వు రేపొద్దున ఎత్తబాటులో వెళ్ళలేవు. భ్రమలో బతుకుతున్నావు అంతే. ఏదైనా అనుకోని సత్యం చెప్తున్నా, ఈ సత్యం పక్షాన్ని నిలబడే వాళ్ళే ఉంటారు. ఆయనకి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు చమత్కారంగా కల్పించిన ప్రజలు, చమత్కారం కల్పించిన కథలకు ప్రజలు అలవాటు పడిపోయారు. సత్యం ఏం చెప్తుందా అని చూడలేకపోతున్నారు. అందుకే అపవాది చక్కగా మోసగిస్తుంది. క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, ఆ ఘట సర్పము నోట నుండి. హల్లెలూయా. 3 ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు వచ్చాయి. అవి దయ్యాల ఆత్మలే. ప్రజలను మోసగించడానికి దయ్యాల ఆత్మలు భూమి మీదకి వచ్చాయి. హల్లెలూయా. ఎక్కడ పాస్టర్ గారు? 6-7 బూరల మధ్యలో. ఎందుకు? ఈ ప్రజలందరినీ హెర్మగెద్దోను యుద్ధానికి నడిపించటానికి, నాశనానికి తీసుకెళ్ళటానికి. మరి నాశనం కాకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే ఇప్పుడు మన టాపిక్. నాశనం కాకుండా ఉండేది ఎవరయ్యా అంటే, మోసబడకుండా ఉండేది ఎవరయ్యా అంటే, ఎవరి పేరైతే జగత్పునాది వేయబడక ముందు గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాయబడి ఉన్నదో వారు మోసగించబడరు. వారి పక్షాన నిలబడటానికే అపవాది వస్తున్నాడు. వారి పక్షాన నిలబడటానికే మిఖాయేలు వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూద్దామా, తిరుగుదామా? 20 చూడండి, ప్రకటన గ్రంథం 19:20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు
చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని. హల్లెలూయా. ఇప్పుడు దాని ముద్ర, మృగము యొక్క ముద్ర వేయించుకొనిన వారు. అవునా? ప్రకటన 13వ అధ్యాయములో నీకు మృగం కనపడుతుంది, 13వ అధ్యాయంలో ప్రతిమ కనపడుతుంది. ప్రకటన 13వ అధ్యాయంలో సముద్రములో నుండి వచ్చే క్రూరమృగం ఉంది. అదే విధంగా 13:1 సముద్రములో నుండి వచ్చే క్రూరమృగం, 13:11 భూమిలో నుండి వచ్చే క్రూరమృగం. ఈ భూమిలో నుండి వచ్చే క్రూరమృగం ఏం చేస్తుందంటే, సముద్రంలో నుండి వచ్చే క్రూరమృగానికి చావు దెబ్బ తగిలి కాబట్టి ప్రతిమని చేస్తుంది. ఏం చేస్తుందండి? ప్రతిమని చేసి ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. ప్రకటన 13 అమ్మా తీసారా? ప్రకటన 13 ఎన్నో వచ్చినవమ్మా? ఒక్క నిమిషం. 14 నుండి చూడమ్మా. 13 నుండి చూడు. 13. చూసారండి? ఆ మృగం ఏం చేస్తుంది? సూచనలు. అదే కదా నీకు అక్కడ కనపడింది. మనం ప్రకటన 19:20లో ఆ క్రూర మృగం ఏం చేసింది? సూచనలు చేసినది. ఆకాశము నుండి అగ్నిని దింపినది. హల్లెలూయా. అంటే భూమిలో నుండి వచ్చిన క్రూరమృగం ఎవరు? అమెరికా. అమెరికా ఏం చేసి ఉన్నది? హిరోషిమా నాగసాకి 2వ ప్రపంచ యుద్ధములో ఆకాశము నుండి అణుబాంబులు వేసి, అగ్నిని వేసి ఆ యొక్క హిరోషిమా నాగసాకిని పూర్తిగా తుడిచిపెట్టింది కదండి. హల్లెలూయా. అవునా? అణు ఆయుధాన్ని ఉపయోగించింది. అన్ని ఏం చేస్తుంది ఇది? ఈ భూమిలో నుండి ఇచ్చిన క్రూరముఖం ఆకాశం నుండి అగ్నిని దింపి సూచక్రియలు అంటే మొదటి మృగం ఏమైంది? కత్తి దెబ్బతింది. సముద్రంలో వచ్చిన క్రూరమృగం కత్తి దెబ్బతింది. అది బతికినది. బ్రతికిన ఈ మృగానికి, ఏది మొదటి మృగానికి అంటే ఏంటది? రోమ్ అయి ఉన్నది. ప్రజలా ఇదేమో అమెరికా అయి ఉన్నది. ఇప్పుడు అమెరికా ఎవరి మీద ఆధారపడుతుందంటే, కత్తి దెబ్బ తిని బ్రతికిన ఆ క్రూరముఖం మీద ఆధారపడుతుంది. ఇక్కడ అహాబు రాజు ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే, యెజబెల్ మీద ఆధారపడుతున్నాడు. అహాబు అమెరికా అయి ఉన్నాడు, యెజబెల్ రోమ్ అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అహాబు ప్రతి చిన్న విషయానికి కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? యెజబెల్ దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. అహాబును నడిపిస్తుంది ఎవరు? యెజబెల్ అయి ఉన్నది. అమెరికాని నడిపిస్తుంది ఎవరు? రోమ్ అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అహాబు యెజబెల్ వివాహం జరిగినప్పుడే ఏలియా రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు కూడా ఏలియా రంగం మీద, అదే విధముగా అవే కార్యాలు జరిగినప్పుడు ఏలియా రంగం మీద ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే అహాబు యెజబెల్ వీళ్ళిద్దరి గురించి ఏలియా తీర్పు తీర్చాడు. అక్కడ ఆబా నీ రక్తం కుక్కలు నాగుతాయి అన్నాడు, యుద్ధములో నువ్వు చస్తావని చెప్పాడు. హల్లెలూయా. యెజబెల్ నీ మాంసాన్ని కుక్కలు తింటాయి, ఆకాశ పక్షులు తింటాయి అని చెప్పేశాడు. యెజబెల్ సంబంధికులు వాళ్ళందరినీ కూడా ఆకాశ పక్షులు తినేస్తాయి అని రాజుల గ్రంథంలో చెప్పాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బయట భూముల్లో చచ్చేవారు వారందరినీ కూడా ఆకాశ పక్షులు పీక్కొని తింటాయని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నామంటే, ఇక్కడ కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూరముఖానికి ప్రతిమను చెయ్యాలని ఈ భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు ఇది మోసం చేస్తుంది. దీనిని పట్టుకునేవాడు ఎవరు? ఈ మోసాన్ని, ఇది మోసం చేస్తుందన్న సంగతి ఎరగగలిగిన వాడు ఎవరు? దేవుడు ఆత్మ కలిగిన ఈ కాల ప్రవక్త వచ్చి
అది మోసం చేస్తుందని సంగతి. అది ఏదో కాదు, ఆ యొక్క మోసం చేస్తుంది ఏదో కాదు, అది అమెరికా దగ్గర ఉన్నదేనని. హల్లెలూయా. మీరు చూసారా, ఆ ప్రొటెస్టెంట్ సంఘాలే ఈరోజు ప్రజలని ఏం చేస్తున్నాయి? మోసం చేస్తున్నాయి, సత్యాన్ని చూడనీయకుండా. హల్లెలూయా. ఆ రోమన్ క్యాథలిక్ సంఘము, ప్రొటెస్టెంట్ సంఘాలు. రోమన్ క్యాథలిక్ సంఘమేమో అది రోమ్ నుండి వచ్చిన సంఘం, ఆ జలముల్లో నుండి వచ్చిన సంఘం. అదేనా మొదటి క్రూరముఖం. తర్వాత ఇది ప్రజల మోసం చేస్తుంది. మోసం చేస్తూ భూనివాసులను మోసం చేస్తూ ప్రతిమను చేయిస్తుంది. హల్లెలూయా. అంటే ప్రతిమ ఏంటి? ప్రపంచ సంఘముల సమైక్య. ప్రపంచ సంఘముల సమైక్య. అన్ని సంఘాలు కూడా ఏకమైపోవాలి. మనము వచ్చే హిందూయిజం నుంచి వచ్చే ఒత్తిళ్లు తట్టుకోవాలంటే మరి మనమంతా కూడా ఏకమై ఒక్క కట్టుగా ఉంటే మనకు బలమైన అండుంటది, బలమైన శక్తి ఉంటుందని అలాగే ఏర్పాటు చేసుకొని ప్రపంచ సంఘాలన్నీ కూడా ఏకమై ఒక కట్టులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దీని వెనక ఉన్నది ఎవరంటే అపవాది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరి మీదకి ఒత్తిడికి తీసుకొని వస్తున్నారంటే వధువు మీదకి, ఇజ్రాయెల్ మీదకి, ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ అయిన మన మీదకి. అక్కడ అన్యజనులందరూ కూడా యెరూషలేము మీదకి ఎలాగ యుద్ధానికి వెళ్ళారో ఈ రోజు ప్రపంచ సంఘముల సమైక్యాలన్నీ కూడా మన మీదకి ఒత్తిడికి వస్తాయి. నువ్వు జారుతావా జారవా? ప్రపంచ సంఘముల సమైక్యలో జారనని చెప్పేవనుకో నువ్వు ఆరాధన చేయడానికి లేదు. ఈ యొక్క చర్చెస్ గూడెమస్గా ఉపయోగిస్తారు. హల్లెలూయా. ఉన్న ఈ బాక్సులు, మైకులు, ఈ యొక్క చర్చి, ఈ ఫ్యాన్లు మొత్తం కూడా స్వాధీనం చేసేసుకుంటారు. హల్లెలూయా. ఈ స్థలాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటారు. లేదయ్యా నాకు ఇవన్నీ కావాలి, మరి చేరు దానిలో అంటారు. నేను జారనయ్యా, నువ్వు జారకపోతే నువ్వు ఆరాధన జరపడానికి లేదంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? హల్లెలూయా. జారటవా జారకుండా ఉంటావా? జారకుండా ఉన్నావనుకో దేవుడి రాజ్యం దొరికిద్ది. చేరావనుకో దేవుని రాజ్యం దూరం అయితే మృగపు ముద్ర పొందుకుంటావు. కయ్యూను మృగపు ముద్ర పొందుకోలేదు, అలా పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్. మరి మన ఆశని వీటి మీద పెట్టుకున్నావు అనుకో కష్టం రేపొద్దున నువ్వు. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. లోతు భార్య లోకం మీద ఆశ పెట్టుకుంది, దాని మీదే లాగుతూ ఉంది లోతు భార్యకి. ప్రైజ్ లార్డ్. ఆ లోక సంబంధమైన ఆ కార్యాలు, ఆ లోక సంబంధమైన వస్తువులు, అయ్యో అవన్నీ ఏమైపోతాయని వెనక్కి తిరిగి చూస్తున్నది. అందుకే ఉప్పు స్తంభమైనది. నీ ఆశ, నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఆలోచన సమస్తము కూడా భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ పరలోక సంబంధమైన వాటి మీద, యేసు మీద పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు యేసు మీద నీ మనసు తిప్పుతావో, యేసుకి నీ జీవితం అర్పిస్తావో, పూర్తిగా ఆయన మీద ఆధారపడతావో, ఆయన అప్పుడు నీ పక్షాన నిలబడతాడు. నువ్వు అప్పుడు ఆయన పక్షాన నిలబడినప్పుడు ఆయన నీ పక్షాన నిలబడతాడు. ఒత్తిడి టైంలో ఒత్తిడి రాకుండా నువ్వెవరవో తెలియదు. ఒత్తిడి రాకుండా నువ్వెవడవో, అసలు నువ్వు విశ్వాసమో కాదో కూడా తెలియదు. ఎందుకో తెలుసా? ఒత్తిడి వచ్చినప్పుడే అప్పుడే నువ్వు బయటకు వచ్చేస్తావు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? నీ లోపల ఉన్న వ్యక్తి ఎవరో అప్పుడే బయటకు వస్తాడు. హల్లెలూయా. అందుకే త్వరలో ఒత్తిడి మన ముందున్నది. సంగమా, త్వరలో ఒత్తిడి ముందున్నది. ఇప్పుడే వాక్యానికి మన జీవితాలు అర్పిద్దాం. మన జీవితాలు పరిపూర్ణంగా వాక్యానికి అంకితం చేద్దాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, చదువమ్మా. ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఇక్కడ వచ్చింది కదండి, చూస్తున్నారుగా. ఆ మృగము యొక్క ప్రతిమకు మాట్లాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం అంటే ఆరాధన చెయ్యని వారిని హతము చేయునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై, అంటే పవర్ వచ్చింది. చూసావు ప్రపంచ సంఘముల సమైక్యకి అదే అధికారం వచ్చింది, పవర్. ఎక్కడి నుంచి తెచ్చుకుంది? మృగం దగ్గర నుంచి తెచ్చుకుంది. హల్లెలూయా. ప్రభుత్వం దగ్గర నుంచి దానికి పవర్ వచ్చింది.
నువ్వు చేరితేనే నువ్వు ఆరాధన చేయాలి, లేకపోతే నిన్ను అవసరమైన చంపేస్తావు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో టైంలో, నెబుకద్నెజర్ రాజుగా ఉన్న టైంలో ఆ ప్రతిమకు నమస్కరించిన వారిని చంపమని ఆజ్ఞ వచ్చిందా? రాలేదా? ఆజ్ఞ రాలేదా? ఎవరైతే ఆ నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యరో వారిని మండుచున్న వేడిమి గల అగ్నిగుండములు వేసి చంపమనలేదా? మరి అవి కదలయ్యా. నో, నీ ముందుంది, నీ ముందున్నది. ఆ ప్రతిమకు నువ్వు నమస్కరిస్తావో లేక షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా నిలబడతావో, నీ ముందు టెస్ట్ ఉంది. ప్రైజ్ లార్డ్. అప్పుడు నువ్వెవరవా అన్నది బయటికి వచ్చింది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ లేకుండా నిలబడలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి నిలబడలేడు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకొని పాపాలు కడుగుకొని భయభక్తులు కలిగి ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే అప్పుడు ఆయన త్రోవల్లో, ఆయన కట్టడలు గైకుంటూ ఆయన త్రోవల్లో నడుచుకుంటా ఉంటే అప్పుడు నీకు ఛాన్స్ ఉంది. లేకపోతే కష్టం, నువ్వు నిలబడతావు. వస్తున్నాయా ఎన్ని ఆరాధనలకు వచ్చినా అసలు వచ్చి బాప్తిజం తీసుకున్నా కానీ సరిగా జీవించకపోయినా నిలబడలేవు. నువ్వు దశంభాగాలు ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ పరిశుద్ధాత్మ అనే ముద్ర గనక నీకు లేకపోతే నువ్వు ఆ ఒత్తిడి టైంలో నిలబడటం కష్టం, అతి కష్టం, చాలా కష్టం. నిలబడలేవు. అంత భయంకరంగా ఒత్తిడి ఉంది. హల్లెలూయా. ఈ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చెయ్యని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది అధికారం. దానికి ప్రాణం ఇచ్చాడు. అక్కడ ఆ మృగము ప్రతిమ మాట్లాడుతా ఉంది. ఇక దానికి పవర్ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడే మన జీవితం ఎలా కట్టుకోవాలా, భక్తి జీవితం ఆలోచించండి. ఆలోచించే టైం ఇది. ఇప్పుడు మన పెద్ద పెద్ద ప్రోగ్రాములు పెట్టుకునే టైం కూడా లేదు. హల్లెలూయా. ఆ టైం అతి సమీపముగా ఉన్నది. అతి సమీపముగా ఉన్నది. ఈ టైంలో నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు గుర్తు కింద ఉండాలి. ఆ రాహబు స్త్రీ ఏ విధముగా ఎర్రని తగరదారం అనే గుర్తు కింద తన కుటుంబాన్ని అంతా పెట్టుకున్నదో అలాగా పెట్టుకునే టైం ఇది. అదే టైం ఇది. ఆ గుర్తు గనక లేకపోతే కష్టం. హల్లెలూయా. భక్తి పరుడని కాదు ఇక్కడ కావలసింది, లేకపోతే మంచిగా పాట పాడతానని కాదు, మంచిగా వాక్యం చెప్తానని కాదు. ఇక్కడ కావాల్సింది గుర్తు కావాలి. ఇక్కడ దేవుడు గౌరవిస్తుంది గుర్తయి ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు కంటే మంచోళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఇంకా అర్థమవుతుందా? అయినా ఐగుప్తు సర్వనాశనం అయిపోయింది. ఎందుకు వాళ్ళు చనిపోయారంటే గుర్తు కింద లేరు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ప్రవేశపెట్టిన గుర్తు పరిశుద్ధాత్మ అనే గుర్తు కిందకి శీఘ్రముగా రమ్మని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనమే చేతులారా త్రోసేసుకుంటే, ఆ గుర్తును గనక తోసేసుకుంటే ప్రయోజనం లేదు. మన కష్టమిక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రాణమిచ్చుటకై వారికి అధికారము ఇవ్వబడెను. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తన కుడి చేత మీదైనా నొసట మీదైనా ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయుటకు, అంటే కొనటము అమ్మటం. చూసారా అండి? మరి ఈ కొనాలి, అమ్మాలి. మనం బతకాలంటే కొనటం జరగాలి, అమ్మటం జరగాలి.
హల్లెలూయా. ఏదైనా ధాన్యం పండించామనుకో అమ్మాలి, అర్థమవుతా, కొనాలి. నిత్యావసర వస్తువులన్నా కొనాలిగా, సరుకులన్నా కొనాలిగా. మనం బతకాలంటే ఏదైనా కొనుక్కురావాలిగా. మరి ఆ ముద్ర ఉంటేనేనంట కొనటం అమ్మటం. ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. ఈ టైంలో నీకు కొనకుండా అమ్మకుండా బ్రతికే విధానం తెలియాలిగా. నీకు అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయండి. ఇప్పుడు భూమి మీద ఎదుటి నుండి వచ్చే ద్వారం ముయ్యబడిపోయింది. ఇప్పుడు డబ్బు ద్వారాగా వెళ్ళిపోతున్నావు. ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు ఇస్తున్నావు, కూరగాయలు తెచ్చుకుంటున్నావు. ద్వారం ముయ్యబడింది. ఆ మృగపు ముద్ర ఉంటేనే ద్వారం, లేకపోతే కొనటం లేదు, అమ్మటం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ద్వారం ముయ్యబడింది. ద్వారం ముయ్యబడినప్పుడు నీకు ఇంకోటి ఏదన్నా తెలుసుకోవాలి. హల్లెలూయా. సారెపతి గ్రామంలో ఏలియా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విధవరాల దగ్గర తెరుచుకుంది ఒక ద్వారం. ఏంటో తెలుసా? పలుకబడిన మాట మీద ఆశ్రయించింది ఆమె. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ కిందకి వెళ్ళినది ఆమె. వాక్యం కిందకి వెళ్ళినది ఆమె. ఆమె ఏలియా పలికాడు అక్కడ. ఏలియా ఎప్పుడైతే పలికాడో, అమ్మా మొదట అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు. హల్లెలూయా. అవునా? తర్వాత నీకు నీ బిడ్డలకి అప్పాలేసుకో. అయ్యా ఉందే 1, 2 అయ్యా, నాకొకటి నా బిడ్డకొకటి. హల్లెలూయా. అమ్మ మొదట అప్పం తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు. అంతే. ఆ స్త్రీ ఆ కొంచెమే బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, తొట్టిలో కొంచెమే పిండి ఉంది. అయితే వాటి రొట్టెను సిద్ధపరిచి తీసుకొచ్చి ఏలియాకి అర్పణగా త్యాగం చేసేసింది. ఇక ఎప్పుడైతే ఆ కార్యం జరిగినదో ఎమ్మటే దేవుడు ఏం చేశాడయ్యా అంటే పిండిని ఆశీర్వదిస్తున్నాడు, నూనెని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు బయట నుండి కాదు మార్గం, పై నుండి మార్గం. నోవాహు ఓడ పైన కట్టాడు కిటికీ. కిటికీ అట్ట కట్టాడు, పైన కట్టాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మార్గం పైనుండి ఉంది. అన్ని దారులు 4 దిక్కులు మూసుకుంటే ఒక దిక్కు తెరవబడి ఉన్నది. ఆయన వైపు నువ్వు చూడగలిగినట్టయితే ఆయన నీ పక్షాన్ని వహించటానికి, ఆ శేషించిన జనుల పక్షాన్ని వహించటానికి, ఆ యొక్క శేషించిన జనుల పక్షాన్ని నిలబడటానికి అక్కడ దేవుడు దిగొచ్చాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడమ్మా, ఏమంటున్నాడు? ఇక్కడ ముద్ర గురించి చూస్తే 20 తీసమ్మా, 19వ అధ్యాయం 20 వచ్చిన. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన. ఏం చేశాడంట? కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు, ఘట సర్పము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, క్రూర మృగం నోట నుండి ఇవే మోసగిచ్చినాయి. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు చూసారా, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచిక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి. వారి మాంసము పక్షులన్నీ. అదండి అక్కడ ఏలియా ఏ విధముగా ఆకాశ పక్షులు ఆహారమైనయో ఆ యెజబెలు మాంసము. అర్థమవుతుందా? కుక్కలు ఆకాశ పక్షులు ఎలాగ పీక్కొని తిన్నాయో, హల్లెలూయా, అలాగే ఈ చివరి కాలంలో కూడా మరి దేవుని ముద్ర లేని ఆ మోసగించబడిన ఆ మృగపు ముద్ర పొందుకున్న వారి యొక్క మాంసము, హల్లెలూయా, ఆకాశ పక్షులు కడుపారా తింటా ఉన్నాయి. చంపబడుతున్నారు. వాళ్ళు ఎలా చంపబడుతున్నారో తెలుసా? దేవుని నోట నుండి వచ్చు ఖడ్గం. ఖడ్గం ఏంటి? ఆ ఖడ్గం వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం దేవుని వాక్యమే. దేవుని వాక్యం ద్వారా చంపబడుతున్నారు. వాక్యం ద్వారాగే చెట్టుతో మాట్లాడితే చెట్టు ఎండిపోయింది. తెలుసా మీకు అది? యేసు స్వస్థత చేయటమే కాదు,
గుడ్డివారికి కన్నులు ఇయటం, కుంటివారిని నడిపించటం, మూగవారిని మాట్లాడజేయటం. అర్థమవుతుందా? చనిపోయిన వారిని బ్రతికించడమే కాదు, మామూలుగా అంజూరపు చెట్టు ఉండినప్పుడు అక్కడ ఫలాలు ఏమి లేనప్పుడు, ఫలాలు ఏమి లేనప్పుడు దాన్ని చూసి శపించేశాడు, అది ఎండిపోయినది. ఇక్కడ ఆయన నోటి నుండి వచ్చే ఖడ్గం చేత, వాక్యం చేత చంపబడిపోతున్నారు. హల్లెలూయా. రెండు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన గొర్రెపిల్ల, ఆయన సింహము కూడా. నువ్వు గొర్రెపిల్లనే చూడకు, సింహము కూడా ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కరుణామయుడు, దయామయుడు అయ్యే కాదు, ఆయన అదే దేవాలయములో రోకలు మార్చుచున్న వారి దగ్గర కొరడా పట్టుకొని వెళ్ళాడు. ఆ దేవాలయంలో కొరడా పట్టుకొని వెళ్ళి వాళ్ళ యొక్క బల్లలన్నీ కూడా కిందకి నెట్టి పడేశాడు, కొరడా పట్టాడు ఆడ. ప్రజలా అర్థమవుతుందా? ఆయన ఖచ్చితముగా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఖండించే ఆయన, తీర్పు తీర్చే ఆయన, వాక్యానికి లోబడితే ఆయన విస్తారమైన కృప చూపే ఆయన. మరి నువ్వు లోబడతావా, తిరుగుబాటు చేస్తావా? తిరుగుబాటు చేశాడు కాబట్టి కయ్యూని మీద మృగపు ముద్ర పడింది, వాడు సర్వనాశనం అయిపోతున్నాడు. మృగపు ముద్ర పొందుకున్న వాళ్ళు ఆకాశ పక్షులకు ఆహారం అవుతున్నారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. అదే దేవుని ముద్ర పొందుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళిపోతున్నారు. నీకు ఏ ముద్ర కావాలి? హల్లెలూయా. దేవుని ముద్ర, మృగపు ముద్ర? దేవుని ముద్ర కావాలంటే 7వ దూత వర్తమానం వినాలి, వర్తమానం ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవాలి, వాక్యానికి లోబడాలి, నీలో ఉన్న ఆశలు చంపుకోవాలి, పూర్తిగా దేవుడికి బెండ్ అవ్వాలి. నెక్స్ట్ వారం మిగతా భాగం చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నేను ఇంకా లోనకెళ్ళలేదు, 1-2 వచనాలే చూపించాను, ఇంకా లోన చాలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.